కోడి కూర సిల్లిగారే కొరి వడ్డించిపోవే ఒక్కసారి కోడి కూస్తే ఆపు చేస్తాని పక్కలోకి దూరి పప్పు చారు ఉప్పు చేప నన్ననారే వాసివాడి తాసారాల బోర్డు. ఇప్పుడు ఏమేటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద ఏడవనోళ్ళు లేరు. ఏడిసి 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 ఏటో చేయాలని చూశారు. కానీ అంత ఏడిసినే సినిమా వాళ్ళ మొహం మీద కొట్టినట్టే ఆడింది. అంత నెగిటివ్ ట్రోలింగ్ చేసినా గేమ్ చేంజర్ సినిమాని పెద్దగా దెబ్బ కొట్టలేకపోయారు. ఇక ఇప్పుడు ఎట్లా అంటే ఓటీటీలో కూడా ఇంకా గేమ్ చేంజర్ సినిమా దుమ్ము లేపుతూనే ఉంది. నిజానికి సంక్రాంతి పండగకి గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్ మీద నెగిటివ్ ట్రోలింగ్ దెబ్బపడి కాస్త అటు ఇటు అయితే డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న సినిమాలు మాత్రం గట్టిగానే ఆడాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా జీ5లో విడుదలైంది. గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. డాకు మహారాజు నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. ఈ మధ్య గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ను ప్రత్యేకంగా జీ5లో విడుదల చేసేశారు. గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ సినిమాకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ అని టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్న సినిమా, గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ సినిమా జీ5 ఓటీటీలో వారం రోజుల తేడాతో విడుదలయ్యాయి. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమానే ఓటీటీలో ప్రస్తుతం దుమ్ము లేపుతోంది. దేశం అంతా చూసుకుంటే వీకెండ్స్లో మాత్రమే సంక్రాంతికి వస్తున్న సినిమా టాప్ 10లో కనిపిస్తోంది. కానీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఇప్పటికీ ప్రతిరోజు టాప్ 10లో ట్రెండింగ్లో నిలుస్తోంది. పైగా సంక్రాంతికి వస్తున్న సినిమాని ఓటీటీలో 5 భాషల్లో విడుదల చేశారు. గేమ్ చేంజర్ సినిమాని ఒక్క హిందీలోనే విడుదల చేశారు. అయినా సరే రచ్చరచ్చ చేస్తోంది. హిందీలో రామ్ చరణ్ సినిమాలకి మామూలుగా ఉండదు క్రేజు. మగధీర సినిమా నుంచి రామ్ చరణ్కి హిందీలో పిచ్చగా అభిమానులు అయిపోయారు. అందుకే చరణ్ సినిమా విడుదలైందంటే చాలు చూడకుండా వదిలిపెట్టరు. గేమ్ చేంజర్ సినిమాని అంత నెగిటివ్ చేసిన బాలీవుడ్లో మంచి వసూళ్లే వచ్చాయి. అది మామూలు విషయం కాదు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే హిందీలో స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు చరణ్ని గెస్ట్ రోల్స్లో నటించమని అడుగుతుంటారు. అంతెందుకు, ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న బూత్ బంగ్లా షూటింగ్ స్పాట్లో ప్రత్యక్షమయ్యాడు రామ్ చరణ్. ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే సినిమాలో ఏదో చిన్న పాత్ర చేసినట్టే ఉందనుకుంటున్నారు అందరూ. బాలీవుడ్ సినిమాల్లో బతిమాలుకొని మరీ చరణ్తో చిన్న పాత్రలు చేయించుకుంటున్నారు స్టార్ హీరోలు. అట్లా ఉంటుంది మరి గ్లోబల్ స్టార్ రేంజ్. RRR సినిమా తర్వాత చరణ్ రేంజ్ చాలా పెరిగిపోనది. అన్నింటికి మించి చరణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే న్యూస్ ఇంకోటి ఉన్నది. మార్చి 27న అంతా రెడీగా ఉండండి. చరణ్ బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రెడీ అయిపోనదట. అదిరిపోయే టీజర్ కట్టింగ్ చేశారట. టీజర్ చూస్తేనే సినిమా ఎప్పుడెప్పుడు చూసేయాలా అని ఆసక్తి పెరిగిపోతుందట అందరిలోనూ. అట్టా కట్ చేశారట. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అభిమానులకి పండగే అంటున్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి RC16 టీజరు. అవన్నీ ఎట కానీ గేమ్ చేంజర్ సినిమా ఓటీటీలో ఇంకా ట్రెండింగ్ అవుతుందంటేనే చాలా పెద్ద విషయం. ఆ రికార్డులు బద్దలుకొచ్చాం, ఈ రికార్డులు బద్దలుకొచ్చామని సాకలు గుద్దుకునే వాళ్ళ సినిమాలు వారం రోజుల్లోనే పత్తా లేకుండా పోయాయి. నెగటివ్ ట్రోలింగ్కి గురైన గేమ్ చేంజర్ సినిమా మాత్రం 2 నెలలు గడిచినా ఇంకా దుమ్ము లేపుతుంది. ఆ గది సంగతి.